కావ్య ఏం చేస్తుందో. సరే కాల్ చేద్దాం. వద్దులే, కాల్ చేసే ముందు మెసేజ్ చేయమంది ఇక. హాయ్ కావ్య. కార్తీక్ మెసేజ్ చేసిండుగా, టైంకి మా అన్న కూడా లేడు, ఫోన్ చేయమన్నా. ఇంకేంది, కాల్ చేయమంటుంది కదా. హలో కార్తీక్. హలో కావ్య, తిన్నావా? తిన్నా కార్తీక్, నువ్వు తిన్నావా? నా తిండి పక్కన పెట్టి కానీ నువ్వు ఫోన్ ఇంత ధైర్యంగా లిఫ్ట్ చేసి మాట్లాడుతున్నావు అంటే ఖచ్చితంగా మీ ఇంట్లో మీ అన్న లేడు కావచ్చు. అవును కదా, ఇప్పుడు మా అన్న ఉన్నాడు అనుకో, నీ మెసేజ్కి రిప్లై కూడా ఇచ్చేదాన్ని కాదు. ఓ అవునా? సో నువ్వు మెసేజ్కి రిప్లై ఇవ్వకపోయినా కూడా నువ్వు బిజీ అని చెప్పి నేను అర్థం చేసుకోవాలన్నమాట. అంతే, నేను నీకు రెస్పాన్స్ అవ్వలేదనుకో, నాకు ఫోన్ చేయొద్దు, నాకు మెసేజ్ కూడా చేయొద్దు నువ్వు. సరే కావ్య, నేనంటే ఎలాగో ఇష్టమని చెప్పినావు కదా, నా లవ్ యాక్సెప్ట్ చేయొచ్చు కదా. కార్తీక్, నువ్వు మళ్ళీ లవ్ మ్యాటర్ తీసుకురాకు, తీసినావు అనుకో బ్లాక్ చేస్తాం మళ్ళా. బా కావ్య, ఈ ఫోన్లో బ్లాక్ చేయడం అనే కాన్సెప్ట్ని ఎవడైతే కనిపెట్టినో వాడు కానీ నాకు దొరకాలి. ఫస్ట్ నేను వాడినే బ్లాక్ చేస్తాను. చూసినావు ఇప్పుడు నవ్వుతూ ఎంత బాగున్నదో. ఎప్పుడు చూసినా ఎప్పుడు ఏదో ఒక ఏడుపు ముఖం పెట్టుకొని కూర్చుంటావు. మరి ఏం చేయాలి కార్తీక్, ఈ రోజుల్లో కొంచెం క్లోజ్గా మాట్లాడినా హోప్స్ పెట్టుకుంటాను, నువ్వు మళ్ళీ లవ్ అంటాను. ఏం చెప్పాలన్నా కావ్య, మన ఇద్దరి పేరు సూపర్ ఉంటుంది. మనంగా నిజంగా పెళ్లి చేసుకోవాలి. చూసే ప్రతి ఒక్కరు తెగ గుల్లుకుంటాడు. ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్స్ బాగానే ఉన్నాయి కానీ కలలు కనకు. అందుకే గొప్ప గొప్ప వాళ్ళు ఎన్నో గొప్ప గొప్ప మాటలు చెప్పారు. కలలు కానీ వాటిని నిజం చేసుకోండి అని చెప్పేసి. ప్లీజ్ కావ్య, నా లవ్ని యాక్సెప్ట్ చేయి. ఇగో నేను ఆలోచిస్తా కానీ ఊకే సతాయించకు, లవ్ లవ్ అని చెప్పి. ఓకే, కానీ ఆలోచిస్తా అన్నావు కదా, నేను హ్యాపీ. ఇంకోసారి నీ దగ్గర నేను ఆ టాపిక్ కూడా దిగాను. బావా తలకాయ వస్తాను, ఛాయ్ అవుతున్నావు కదా, ఆడ ఫోన్ మాట్లాడతాను వెళ్ళి. ఇగో ఛాయ్ పట్టుకొచ్చిన. ఓకే ఓకే, ఇంట్లో ఛాయ్ రెడీ అయింది. సరే మరి నేను తాగుతున్నా, బాయ్ మరి. ఓకే బాయ్.